విష్ణుపురం అనే ఊరిలో హరి అనే రిక్షా నడుపుకునే అతను ఉండేవాడు. హరికృష్ణ రిక్షా తొక్కి వచ్చే డబ్బుతో తన ఇద్దరు పిల్లల్ని చదివించేవాడు. పింటూకి 7 ఏళ్లు, పింకీకి 5 ఏళ్లు. వాళ్ళిద్దరూ ఇంగ్లీష్ మీడియంలో చదువుకునేవాళ్లు. ఇద్దరికీ తండ్రి కష్టం సంగతి తెలుసు కాబట్టి దేనికి తండ్రిని ఇబ్బంది పెట్టేవాళ్లు కాదు. ఇంగ్లీష్ మీడియం స్కూల్ అవటం వల్ల అక్కడ రూల్స్ చాలా స్ట్రిక్ట్గా ఉండేవి. ఒకసారి పింకీ షూస్ చిరిగిపోయాయి. కానీ తండ్రి కష్టం గురించి తెలిసి ఈ సంగతి చెప్పదు. షూస్ లేకుండా స్కూల్కి వెళ్ళి రోజు తన్నులు తినేది. ఒకరోజు పింటూ పింకీ తన్నులు తినటం చూస్తాడు. పింకీ, నువ్వు నాన్నకి ఎందుకు చెప్పలేదు? రోజు తన్నులు తింటున్నావు. నాన్నకి చెప్తే కొత్తవి కొనిస్తాడు కదా. నీకు తెలుసు కదా నాన్న ఎంత కష్టపడి మనల్ని చదివిస్తున్నాడో. ఇంకా ఎంత కష్టం పడతాం. నేను ఆయన కష్టం చూడలేకపోతున్నాను. ఇప్పుడు ఈ షూస్ సంగతి చెప్తే ఇంకా కష్టపడతాడు. దానివల్ల హెల్త్ పాడైపోతుంది. అదంతా నాకు అస్సలు ఇష్టం లేదు. అందుకే నేను నాన్నకి నా షూస్ సంగతే చెప్పటం లేదు. ఆ విషయం చెప్పి నాన్నని ఇంకా కష్టపెట్టే బదులు నేనే రోజు తన్నులు తింటాను. పింటూకి విషయం అర్థమైంది. ఇక మరుసటి రోజు నుండి తన షూస్ని పింకీకి ఇచ్చేశాడు. పింకీకి బదులు తను తన్నులు తినేవాడు. ఒకరోజు పింకీ పింటూ ఇద్దరూ కలిసి స్కూల్ నుండి వస్తుంటే ఒక సాధువు కనిపించాడు. అతను వాళ్ళని చూసి నవ్వుతాడు. మీ ఇద్దరినీ చూస్తే చాలా సంతోషంగా ఉంది నాకు. ఇంత చిన్న వయసులో మీకు ఎంత మంచి ఆలోచనలు. తండ్రికి కష్టం కలిగించకూడదని మీరు కష్టపడుతున్నారు. ఇవాళ రేపు ఇలా తల్లిదండ్రుల గురించి ఆలోచించే పిల్లలు చాలా తక్కువ. నాకు మీ ఇద్దరినీ చూస్తే చాలా ముచ్చటగా అనిపిస్తోంది. అందుకే మీ ఇద్దరికి ఒక బహుమతి ఇస్తాను. అలా అంటూనే సాధువు ఒక జత మాయా షూస్ని పింటూకి ఇచ్చి, పింటూ, ఈ షూస్ వేసుకుని ఏది అడిగినా సరే మీ ముందు ప్రత్యక్షమవుతుంది. మీ ఇద్దరికే కాదు, అవసరమైన వాళ్ళ గురించి కూడా ఆలోచించి ఏది అడిగినా వస్తాయి. అలా చేస్తేనే ఇవి మీ దగ్గరుంటాయి. వెళ్ళండి, వెళ్ళి మ్యాజిక్ షూస్తో ఆనందంగా ఉండండి. బాబాగారు, మీకు చాలా చాలా కృతజ్ఞతలు. మా కుటుంబం చాలా కష్టాలలో ఉంది. మీరిచ్చిన ఈ మ్యాజిక్ షూస్ నాకు చాలా ఉపయోగపడతాయి. నాకే కాదు, చాలా మందికి దీంతో నేను హెల్ప్ చేస్తాను. ఇక సాధువు అక్కడి నుండి వెళ్ళిపోయాడు. పింటూ ఆ షూస్ వేసుకుని కావలసినవన్నీ అడిగాడు. తనకి పేదరికంలో ఉన్న అందరికీ డబ్బు, బంగారం, ఇల్లు అడిగి తమతో పాటు అందరి కోరికలు తీరుస్తాడు. కావలసినవన్నీ వచ్చాయి. ఇక అప్పటి నుండి పింకీ, పింటూ ఇద్దరూ తమ తల్లిదండ్రులతో కలిసి సుఖంగా ఆనందంగా జీవించసాగారు.